అవి జరగాలంటే ఎలా అంటే ఆ చక్రాలను యాక్టివేట్ చేయాలి. చక్రాలను యాక్టివేట్ చేయాలి అని అంటే వాటి మీద కొంచెం మనసు పెట్టి చేసే ప్రాసెస్లు ఉంటాయి. ఆ ప్రాసెస్లు గురువు గారు చెప్పారు. ఒక్కొక్క చక్రాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి, యాక్టివేట్ కాకపోతే ఒక బాల్ తీసుకొని దాన్ని ఆ చక్ర ఉండే ప్లేస్ దగ్గర పెట్టి స్పర్శను కనుక్కోవడం, ఆ తర్వాత బాల్ తీసేసి మళ్ళీ అదే చక్రాన్ని ప్రధానమైన పాయింట్ ఒక్క పాయింట్లో చెప్పేచ్చు. ఇది మొత్తం సాధన. చక్రాసులు మనసు పెట్టడము, శ్వాస ప్రభాస్పందన తెలుసుకోవడము, మనలోనే దైవ దర్శనం, అదంతా ఒక ప్రాసెస్, మొత్తం ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ అని కాకుండా కొత్త వాళ్ళకి దీనివల్ల ఏంటి యూజ్, అంత గొప్ప యూజ్ ఏంటని తెలియడానికి ఒకటి పాయింట్. ఆ చెప్తున్న చక్రాల్లో అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ దేవతల్లో మనం మనసు లయం చేస్తాం. ఆ దేవతల చుట్టూ మనం శ్వాస ద్వారా మానసిక ప్రయాణం చేస్తాం. కాబట్టి ఆ దేవతల్లోనే మనం ప్రతిరోజు ఉంటాం. కాబట్టి బయట ఎక్కడో దర్శనం పోతే మనలో ఉన్న దేవతలు మనమే దర్శనం